వసంతమికపై రానని అన్న కోయిల రాగం ఆపేనా, చీకటి ముసుగును తీయను అన్న వేకువ వెనుకకు తిరిగేనా, ఎవరు నా వారు అంటే ఇదిగో ఇటు చూడు అంటూ ఊపిరిలో ఇదే గాలి బదులీదా, మనసారా తలిచి చూడు నోరారా పిలిచి చూడు, నీ బాకిలి ముంగిట నేనున్నానని శ్రీలక్ష్మి బదులిస్తుంది, లక్ష్మీదేవి తలుపు తట్టింది. డాబర్ వాటికా ఎన్రిచ్ కోకోనట్ హెయిర్ ఆయిల్ ప్రెజెంట్స్ లక్ష్మీదేవి తలుపు తట్టింది, అంతా శుభమే. నిన్ననే 50 ఎపిసోడ్ల మైలురాళ్ళు దాటాము. మా ఈ లక్ష్మీదేవి తలుపు తట్టింది 50 కుటుంబాల్లో ఆనందాలు నింపడానికి మేము చేసిన ప్రయత్నం అండ్ సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకుని ముందుకు సాగాం. అండ్ ఇంకా ఇలాగే ఎన్నో 50లు ఎన్నో 100లు పూర్తి చేయాలి. మా ఉద్దేశం ప్రతి జిల్లా ప్రతి ఊర్లో ప్రతి గడపలో ఆనందాలు నింపాలి అనేది మా చిన్న కోరిక. దానికి మీ వంతు సహకారం అందిస్తున్నందుకు ముందుగా మీ అందరికీ సో ఈరోజు మా ఈ లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమానికి రాబోతున్న వాళ్ళ గురించి చెప్పాలి. హైదరాబాద్ జిల్లా చంపాపేటకి చెందిన ప్రమీల వెంకటయ్య అనే దంపతులు ఇద్దరు కూలి పని చేసుకుంటూ ఎంతో కష్టపడుతూ వాళ్ళ ఇంట్లో ఉండే పిల్లల్ని వాళ్ళని ఎంతో ఆనందంగా చూసుకుంటూ వాళ్ళ కుటుంబాన్ని ముందుకు సాగదీస్తున్నారు. కానీ ఇలాంటి సమయంలోనే వెంకటయ్య గారికి కాలులో నొప్పి రావడంతో మంట రావడంతో డాక్టర్లు ఒక కాలు తీసేయడం జరిగింది. అయినా సరే పనిచేయాలి అన్న తపంతో ఉన్న ఆయనకి దురదృష్టవశాత్తు ఏడాది కాలంలోనే మరో కాలు కూడా తీసేయాల్సి వచ్చింది డాక్టర్లు. ఇక ఇప్పుడు మానసికంగా శారీరకంగా ఆర్థికంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కుంగిపోయి ఉన్నారు. వాళ్ళు ఎలా బతకాలి, ఆ కుటుంబ భారం అంతా ప్రమీల గారి మీద పడ్డంతో ఆవిడ పని చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఇంట్లో ఉన్న చంటి పిల్లల్ని వదిలి ఆవిడ పనికి వెళ్ళలేరు. సో ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకంటూ ఒక అవకాశం వస్తే నిజంగా ఈ కష్టం నుంచి బయటికి వెళ్ళాలి, దాటాలి అనేది వాళ్ళ ఆశ. సో వాళ్ళని ఇక్కడికి పిలిచే ముందు వాళ్ళ గురించి ఒక ఏవీ ప్లీజ్. ప్రపంచం పూర్తిగా తెలియని 13 ఏళ్ల వయసులోనే ప్రమీలకు వెంకటయ్యకు పెళ్లి జరిగింది. బ్రతుకు తెరువు కోసం ఇబ్రహీంపట్నం నుండి చంపాపేటకు వలస వెళ్లిన ప్రమీల దంపతులు కష్టపడి పనిచేసి ఇద్దరూ మొదటి సంతానంగా పుట్టిన కూతుర్ని అల్లారుముద్దుగా చూసుకున్నారు. వెంకటయ్య తాపీ పనికి వెళ్లేవాడు. ప్రమీల ఇళ్లలో పనిచేసుకుంటూ భర్తకు అండగా నిలబడింది. 5 ఏళ్ల క్రితం అనుకోకుండా వెంకటయ్యకు కుడికాలులో విపరీతమైన మంటలు రావడంతో ఆసుపత్రికి వెళ్లారు. కాలుకు చికిత్స చేసిన వైద్యులు వెంకటయ్య కుడికాలు తీసేయకపోతే అతని ప్రాణానికే ప్రమాదమంటూ హెచ్చరించి అతని కుడికాలును మోకాలి క్రింది వరకు తొలగించేశారు. వెంకటయ్యకు ఒక కాలు పోయి కుటుంబం నత్తనడకన సాగుతున్న సమయంలో ప్రమీల రెండోసారి గర్భవతయింది. ప్రమీల 2 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు మళ్లీ విధి వికటించడంతో వెంకటయ్య ఎడమకాలు కూడా విపరీతమైన మంటలు మొదలై ఆసుపత్రికి వెళ్లడంతో అతని ఎడమకాలు కూడా తీసేయాలి అంటూ వైద్యులు చెప్పారు. ప్రవీణ నిండు గర్భంతో ఉండే నాటికి వెంకటయ్య ఎడమకాలు కూడా తీసేయడంతో కుటుంబం పూర్తిగా చతికిలపడిపోయింది. నిండుచూలాలుగా ఉన్న ప్రమీల పరిస్థితిని అర్థం చేసుకున్న వైద్యులు వెంకటయ్య ప్రమీల వైద్యానికయ్యే మందుల్ని ఉచితంగా ఇవ్వడంతో పాటు గర్భవతిగా ఉన్న ఆమెకు పోషకాహారాన్ని కూడా ఇచ్చారు. రెండో సంతానంగా కూతురు పుట్టిన తరువాత ప్రమీల పసికందును వదిలేసి పనికి వెళ్లలేకపోవడంతో ఆర్థిక సమస్యలు పెరిగిపోయాయి. ఇక భర్త కూడా పనికి వెళ్లలేని స్థితిలో ఉండడం వల్ల ఇద్దరు కూతుళ్లను పోషించుకోవడం ఎటువంటి ఆధారం లేని పరిస్థితుల్లో సహాయం కోసం ఎదురు చూస్తోంది ప్రమీల.
సో ఈరోజు మా ఈ లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమానికి ఆ దంపతులు ఇద్దరు ఇచ్చేశారు. వారిని వేదిక మీదకి ఆహ్వానిద్దాం. కలి 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 కలికాలం కలికాలం విధి ఆడిన చెలగాటం ఈ కాలం ఇంతలో జీవితం చేసనాయే కాకిలాగా అమ్మలకు అయ్యలకు మీకు అందరికీ నమస్కారాలు. మాకు చిన్నతనంగానే మాకు ఇంత ఇది తెలిసిందా గాలిపటం తన గుండె పగిలి ప్రతి పైసారి కూడా ఎంత 10,000 వందనాలు. నాకు ఈ ప్రోగ్రాం నాకు అందుతుందని నాకు ఎంత ఆశ లేదు. నాకు దేవుడు లేక నాకు సహాయం చేసిండు ప్రతి పైసా నాకు. మేము చిన్నతనంగానే 13 ఏళ్ళకే పెళ్లి చేసిర్రు నాకు. మా అమ్మ చనిపోయింది. చిన్న వయసులో పెళ్లి చేసిర్రు. 14 ఏళ్ళకే మా పాప కడుపులో పడ్డ పెద్ద. అప్పటి నుంచి పాప మా ఆయన అందరం బాగానే ఉన్నాం. అయితే మా ఆడబిడ్డకు పెళ్లి చేసినాం. పెళ్లి చేయగానే మాకు అప్పులు అయ్యి హైదరాబాద్ వచ్చినాం. హైదరాబాద్ వచ్చినాక మేము కష్టపడి అప్పు తీర్పుకున్నాం. ఆడబిడ్డది తీర్పుకున్నాక మళ్ళీ ఒక మంచిగా 2-3 ఏళ్ళు బాగానే ఉన్నాం. ఉన్న తర్వాత మా ఆయనకు 2 కాళ్ళతో ఫస్ట్ ఒక కాళ్ళు మంటలు వచ్చినాయి. మంటలు వచ్చిన తర్వాత ప్రైవేట్ హాస్పిటల్లో మస్తుగా చూపించినాయి. ఎక్కడ చూపించినా కానీ మంటలు తగ్గలే. అమ్మ నువ్వు ఎక్కడ చూపించినా కానీ మంటలు తగ్గాయి. ఈ బాబుకు కాలు పోతుంది, కాలు ఒకటే మనిషికి ప్రమాదం, బాడీకి ఎక్కుతుంది అనేసి ఫస్ట్ ఇక్కడ చేసిర్రు. అమ్మ బాగానే ఉంది, అక్కడ బాగానే ఉంది కానీ కాళ్ళతోటే ఉంది, కాళ్ళు తీసేస్తేనే బాగుంటుంది అనేసి మళ్ళీ ఒక కాలు తీసేసిర్రు. కాలు తీసేసినాక ఈ పాప కడుపులు, చిన్న పాప కడుపులు. ఆ చిన్న పాప కడుపులో ఉండగానే మళ్ళీ ఈయనకు మళ్ళీ ఎంకసిరి కాలుకు మళ్ళీ మంటలు వచ్చినాయి. మంటలు వచ్చినాక ఆ పాపను కడుపులో పెట్టుకొని నాకు అసలు కడుపులో పడ్డది కూడా తెలియదు నాకు. ఆ పాప ఏమైంది, మళ్ళీ ఆ పిల్ల ఉంది నీ కడుపులో తీసేయాలి, లేకపోతే నీకు ప్రమాదం, నువ్వు కూడా ఇది అయిపోతావు, కుంగిపోతావు అనేసి ఆ పిల్ల కడుపులు వేసుకొని కూడా ఆ పిల్లకు ఆ బెడ్ కింద దాచిపెట్టిన పాపను నీకు ఎవ్వరు లేరా అమ్మ అంటే ఎవ్వరు లేరు సార్, నాకు ఎవరు. చిన్న పాప పెద్ద పాపను 2 బెడ్ కింద వేసి దాచిపెట్టి, అమ్మ మీరు పిల్లలకి ఇన్ఫెక్షన్ వస్తుంది అమ్మ అని నూకేసిరా, పిల్లలు నూకేస్తే సార్ మాకు ఎవ్వరు లేరు సార్ అనేసి మాతో పాటు 2 నెలలు హాస్పిటల్లోనే ఉన్నారు. ఆ పిల్లలకు కూడా ఏది ఆధారం ఏమీ లేకున్నది, అన్నం ఆహారం లేకుండా నేను ఎంత కుంగిపోయినో నా పిల్లలు కూడా అంత కుంగిపోయి ఉన్నారు. నా పిల్లలు కన్నుల బాధను కన్నుల నీరే తెలుపును బలచిన హృదయము తెలుపదులే. ఇప్పుడు ఏం కావాలని కోరుకుంటున్నారు మీరు? ఏం జరిగితే ఇప్పుడు మీరు ఈ కష్టం నుంచి కొంచెం బయటకు వస్తారు? ఏదైనా షాప్ కిరాణా షాప్ పెట్టుకోవాలనుకుంటున్నాను సార్. నాకు 2 పిల్లలతో నేను బయటికి వెళ్ళలేక నా ఇంటి దగ్గరలో షాపులు ఏమైనా ఉన్నాయి? కిరాణా షాపులు పక్క దూరం ఉన్నాయి సార్. సో మీ ఇంటి దగ్గరే కిరాణా షాప్ పెట్టుకుంటే మీకు ఉపయోగపడుతుందా? పడుతుంది సార్. మనందరం కలిసి, అలాగే వరంగల్ ప్రేక్షకులు కూడా ఇక్కడే ఉన్నారు, వీళ్ళ సహాయంతో, అందరి సహాయంతో
మీ సొంతమైన ఒక కిరాణా షాప్ పెట్టుకునేలా మనందరం ప్రయత్నిద్దామమ్మా. ఓకే సార్. సరేనమ్మా? ఓకే సార్. ఇలా కూర్చోండి. ఓ కాలమా ఇది నీ జాలమా, ఓ కాలమా ఇది నీ జాలమా, మమతలు పెంచి మనసులు విరిచి చెలగాటమాడతావు న్యాయమా. ఈరోజు వాళ్ళు ఏ కష్టాల్లో అయితే ఉన్నారో మనకి చెప్పారు. అండ్ ఆయన పని చేయలేని పరిస్థితి, ఆవిడ పనికి వెళ్ళలేని పరిస్థితి. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇంటి దగ్గరే ఒక కిరాణా షాప్ పెట్టుకుందాం అనుకుంటున్నారు మీరు. సో దానికోసం మనందరం కలిసి ప్రయత్నించాలి. ఎందుకంటే ఒక కిరాణా షాప్ పెట్టుకోవడానికి వాళ్ళ ఏరియాలో దగ్గరగా 60,000 రూపాయల దాకా ఖర్చు అవుతుంది. దానికోసం ఎన్ని ప్రయత్నాలైనా సరే మనం చేసి వాళ్ళకి సొంతంగా ఒక కిరాణా షాప్ ఇద్దాం. సో మేము సిద్ధంగా ఉన్నాం. మీరందరూ సిద్ధమా? సో వాళ్ళకి సొంతంగా ఒక కిరాణా షాప్ అందించడానికి మొదటి ప్రయత్నం చేయడానికి మీలో ఎవరు ముందుకు వస్తున్నారు? మీ పేరు? కావ్య. ఏం చేస్తూ ఉంటారు? డిగ్రీ ఫైనల్ ఇయర్. ఓకే. అండ్ మీరు? సిరి బీకామ్ సెకండ్ ఇయర్. ఓకే, డిగ్రీ అంతేనా? ఏ కాలేజ్ మా? పద్మావతి డిగ్రీ కాలేజ్. ఓకే, మీరు? పద్మావతి డిగ్రీ కాలేజ్. మరి మీరు? సో ముందుగా పద్మావతి డిగ్రీ కాలేజ్ యాజమాన్యానికి, స్టూడెంట్స్కి అందరికీ థ్యాంక్ యూ. మీ అందరి తరఫున వీళ్ళిద్దరూ వచ్చారు మొదటి ప్రయత్నానికి. సో వాళ్ళందరూ తప్పకుండా మీకు సపోర్ట్ చేస్తారు. ఆ మొదటి ప్రయత్నం సక్సెస్ఫుల్ అయితే ఆ కుటుంబానికి మీ చేతుల మీదుగా 10,000 రూపాయలు అందుతాయి. రెడీ? లెట్స్ డూ ఇట్. కమ్ ఆన్. ఓకే, సో మీ మొదటి ప్రయత్నం ఇక్కడున్న మధ్యలో ఉన్న ఈ ఫుట్బాల్ని మీ చేతిలో ఉన్న ప్లాస్టిక్ బాల్స్తో కొట్టి దాన్ని ఇటు సైడ్ గ్రీన్ లైన్ దాటిపిస్తే మీకు పాయింట్, ఇటు సైడ్ గ్రీన్ లైన్ దాటిపిస్తే మీకు పాయింట్. సరేనా? 3, 2, 1 గో. పోటీ మాదే, వయసు వేడి మాదే, ఎదిగే హక్కు మాదే, వేగం మాదే, పోరు పంతం మాదే, ఉడికే రక్తం మాదే, గెలిచే నైజం మాదే, ఈ సిద్ధాంతం మాదే. ఎవరంత అయినా భయమే ఎరుగని యవ్వన మంత్రం మాదే మాదే మాదే. ఇది మాకే సొంతం, ఇది యువతకు మంత్రం, ఇది మాకే సొంతం. చేస్తాం అంతం. Five, 4, 3, 2. ముందు అన్ని మాత్రం బాగానే కొట్టారు. ఈ బాల్ మీకు ఏమన్యాయం చేసిందమ్మా? ఈ బాల్కి ఇవాళ రాశి ఫలాలు సరిగ్గా రాసి లేకపోవడం వల్ల అది లాస్ట్ అయ్యి ఉండి ఇక్కడిక్కడే కొట్టుకుంటూ ఉంది. బట్ మీకు గోళీలు ప్రాక్టీస్ ఉన్నట్టుంది, నాకు అర్థమవుతోంది. బాగా గురి చూసి కొడుతుంది ఆవిడ. ఈవిడ మాత్రం ఎగ్జామ్ హాల్లో చీటీలు ఇసిరినట్టు మినిమం 5 బాళ్ళు గ్రీన్ లైన్ దాటాలి. అండ్ అవి మీ ఇద్దరు కలిసి దాటిచ్చేశారు. అందులో 2 నన్ను కొట్టారు ఆవిడ. కాబట్టి మీ ఇద్దరి ప్రయత్నం సక్సెస్ఫుల్ అయింది. మీ ఇద్దరి చేతుల మీదుగా ఇప్పుడు ఆ కుటుంబానికి 10,000 రూపాయలు అందుతాయి. లక్ష్మీదేవి తలుపు తట్టింది. ఓ, 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 ఓ. సో ఇప్పుడు సెలబ్రేషన్స్ టైం అమ్మా. మన కోసం ఇప్పుడు ఒక అద్భుతమైన డైలాగ్ చెప్తారు ఆవిడ. చెప్పమ్మా, మంచి పవర్ఫుల్ డైలాగ్ చెప్పాలి. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం సేమ్ టు సేమ్. అది గడ్డం గీసుకుంటుంది, నేను గీసుకోను. మిగతాదంతా సేమ్ టు సేమ్. సింహం గడ్డ గీసుకుంటుంది, నేను గీసుకోను, మిగతా అంతా సేమ్ టు సేమ్ అంట. డైలాగ్ స్టార్ట్ చేయడం ఒకటే సేమ్ టు సేమ్ అమ్మా, మిగతా అంతా డిఫరెంట్గా చెప్పావు. డైలాగ్ వరకు ఓకే,
ఆ డ్యాన్స్ కూడా అయిపోతే సెలబ్రేషన్స్ తీయండి కదా. ఓకే, మ్యూజిక్. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతూ ఆడే నా మొగుడు. ದುಬಾಯಲ್ಲಿ ಸೆಂಟೆ ತೆಚ್ಚ, ಜಪಾನ್ನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚ, ಮಲೇಷಿಯಾ ಮೊತ್ತಂ ತಿರುಗಿ ಮಲ್ಲೆ ಪುಲು ಕೊಸಕೊಚ್ಚ. చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగు వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా ఉంగరాలే తెచ్చ, ఇది పట్టుకు నీకు చెయ్యందించా. ముస్తాబు ముట్టుకున్నదే ఉలమలము నిన్నే చూస్తే దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే. దిమ్మ తిరిగే కమ్మగా దిమ్మ తిరిగే. ದುಬಾಯಲ್ಲಿ ಸೆಂಟೆ ತೆಚ್ಚ, ಜಪಾನ್ನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚ, ಮಲೇಷಿಯಾ ಮೊತ್ತಂ ತಿರುಗಿ ಮಲ್ಲೆ ಪುಲು ಕೊಸಕೊಚ್ಚ. ప్రమిళ గారు, మీ పరిస్థితుల్లో అంటే మీరు నిండు గర్భిణిగా ఉన్నప్పుడే ఆయనకు ఇంకో కాలు కూడా తీసేయాలని డాక్టర్లు చెప్పారు. అటు మీరు ఎలాంటి సహాయం అందించలేరు ఆ టైంలో. మీ పరిస్థితి ఏంటి అప్పుడు? ఎలా దాటుకొచ్చారు అది? మా పరిస్థితి ఏంటంటే ఈ పాప పుట్టినప్పుడు మాకు తినటానికి అసలుకి తిండి కూడా లేకున్నది. ఇక నాకు ఈడ మా ఆయన కాడ ఎవ్వరు లేకున్నారు సార్. ఇక ఈమెకు నిండు గర్భంతో ఇక ఒక నెల రోజుల గంటననగా అప్పుడు పోయి ఇక వాళ్ళుండి నర్సులుండి నేనే చూసుకుంటాం, పోరమ్మ మీరు పోయి నువ్వు చూపించుకొని రాపు అని అంటే నేనుండి అమ్మ మా ఆయనకు బాత్రూమ్ కానీ మూత్రం కానీ పోతే నాకు మళ్ళీ ఎప్పుడు ఏ టైంలో పోతాడో తెలియదు మేడం. నాకు మరి చేసేటోళ్ళు ఎవ్వరు లేరు, మా అత్త గిట్ల కానీ ఎవ్వరు రాకపోయేది, ఏం చేయాలి మేడం అంటే ఏం కాదు పో అమ్మ, మేము మూత్రం పైపు పెడతాము, బాత్రూమ్ పోయినా కానీ మేము టప్ప పెడతాం పోమ్మా అంటే లేదు మేడం ఎట్లా పోవాలంటే సరే అమ్మ నేను మందులు ట్రీట్మెంట్లు చేపిస్తా అనేసి ఆన్నే మందులు ఇచ్చిర్రు. ఇక అప్పుడు ఎవ్వరు కన్నప్పుడు కూడా ఎవ్వరు లేరు సార్. నేను మాకు ఎవరు నా పెద్ద బిడ్డలు ఏమన్నా సార్, నాకు అప్పుడు ఎవరు నా పెద్ద ఆపరేషన్ టిఫిన్ చేస్తారు కూడా ఎవ్వరు లేకున్నారు. అన్న కానీ అక్కలు కానీ ఎవరైనా ఇట్లా వచ్చి చూసిపోయినా లేరు సార్. నాకు అసలు అప్పుడే ఈ పాపకు పసికలు వచ్చినాయి. పసికలు వస్తే నీలపూర్కి తీసుకుపోయారు. నాకు ఇక్కడ మా ఆయనకు ఇంటికాడ ఒక్కడే ఉండిపోయాడు. నేను కోటిలో ఉన్నా, ఈ పిల్ల నీలపూర్లో ఉంది. ఏం చేయాలి దేవుడా, నాకు ఎట్లా ఈ పరిస్థితి వచ్చింది, ఏం వేసుకొని సావాలనిపించింది సార్. నాకు ఎందుకు ఈ బతికించిన దేవుడా, నాకు మా అమ్మ లేదు. మా నాయన ఉంటే కూడా ఇట్లా వచ్చి చూసిపోయినాడు కాదు సార్. నాకు ఎందుకు దేవా, నాకు ఇట్లాంటి స్నేహం ఇచ్చిన అనిపించింది. అందరూ హాస్పిటల్లోనే నర్సులు కానీ డాక్టర్లు కానీ అందరూ వాళ్ళే సాయం చేసిరు సార్. ఇంటికి వచ్చినాక కూడా ఇంటి పక్కల ఇంటి ముంగల అంతా బియ్యం కానీ పైసలు కానీ వాళ్ళే సాయం చేసిరు. చేసినాక ఒక 2 నెలలు 3 నెలలు ఇంట్లో కూర్చున్నాం సార్. ఇప్పుడు మానేశాక పని మరి ఎలామా? నెలకి అంటే రోజుకి ఎలా వస్తున్నాయి డబ్బులు? రోజుకంటే సార్ మాకు పింఛన్ డబ్బులు ఈయనకు 1500 పింఛన్ వస్తుంది సార్. ఇప్పుడైతే ఇంకా 1500తోటి హాస్పిటల్ కానీ ఈ పిల్లలకు బోధించుకోవాలన్నా 1500లోనే సార్. ఇక ఇప్పుడు ఈయనకు చెయ్యి పడిపోయింది. ఇప్పుడు పనికి కూడా తీసేసిరు. ఆ చెయ్యి పడిపోయినాక బాత్రూమ్ కానీ మూత్రం అన్ని ఇంట్లోనే. ఇక ఇప్పుడు వచ్చే ఆ 1500తో అయితే నిజంగానే నలుగురు 3 పూట్ల అన్నం తినడం కూడా కష్టమే అవుతుంది. పిల్లలు చదువుకునే వయసు ఇప్పుడు, ఇంక పోను ఖర్చులు కూడా పెరుగుతాయి. సో మీరు అనుకుంటున్నట్టు ఏదైతే ఆ కిరాణా షాప్ వస్తే నిజంగానే ఇంకొంచెం ఎక్కువ ఆదాయం వస్తుంది. అవును సార్. సో దానికోసం మరో ప్రయత్నం చేద్దామమ్మా.
తప్పకుండా సార్. ఈ రోజు ఆ కిరాణా షాప్ మీ సొంతం అయ్యేలా ప్రయత్నిద్దాం. ఓకే సార్. మరో ప్రయత్నం చేయడానికి ఇంకెవరైనా ముందుకు వస్తున్నారా? సో మీ నలుగురు ఇప్పుడు మీరు చేసే ఈ ప్రయత్నంతో వాళ్ళు అనుకుంటున్న కిరాణా షాప్ కావాల్సిన సొమ్ములో ఈసారి 20,000 రూపాయలు అందుతాయి వాళ్ళకి, మీరు కనుక సక్సెస్ఫుల్ చేస్తే. రైట్, లెట్స్ డు ఇట్. ఓకే, సో మీరు చేసే ఈ ప్రయత్నం చాలా సింపుల్గా ఉంటుంది చూసే వాళ్ళకి. సో ఆడుతున్న వాళ్ళకి మీకు కొంచెం కష్టంగా ఉంటుంది. ఏం లేదమ్మా, మీరు కళ్ళు మూసుకుంటారు, ఆ గ్లాసులో పిండి ఉంది, ఆ పిండిని ఊత్తారు, దాని లోపల ఉన్న బాల్ బయటకు వచ్చేస్తుంది. ఓకే అమ్మా, మేకప్ పోతుందా, ఫేసింగ్ పడుతుందా, సాయంత్రం వరకు ముఖం కడుక్కోకర్లే, ఫ్రీగా పౌడర్ అంటుకున్నట్టే కదా. ఓకే, మీరు కళ్ళు మూసుకోపోయినా పర్లేదు, ప్రాబ్లం లేదు. 3 balls బయటికి రావాలి. సో ఎంతమంది బయట తీస్తారో చూద్దాం. 3, 2, 1 గో. యాక్చువల్లీ ఇలా కాదు ఆడడం, నేను ఇలా ఆడితే ఎలా ఉంటుందా చూద్దామని. యాక్చువల్లీ కళ్ళ గంతలు కట్టుకుని అందులో చేపెట్టి తీయాలమ్మా. సో ఊతే ఎలా ఉంటుందా అని అనుకున్నాను, చెప్పే లోపల మీరేనా మగ. లేదు ఇదే ఆట అమ్మా, నేను ఊరినే అన్నాను. వీళ్ళు ఆడుతుంటే ఇంత ఆనందపడుతున్నారు కదా, వీళ్ళ నలుగురు బదులు ఇంకే నలుగురు వచ్చి ఆట ఫినిష్ చేస్తారు. రండి నలుగురు రండి. దమ్ దమ్ దిగ దిగ దమ్ దమ్ దిగ దిగ చేద్దాం హల్ చల్ చల్ అంతే తెలియని సంతే. వీళ్ళ బదులు అనగా రప్మని చేయొత్తారు వీళ్ళు. వీళ్ళు ఎలా ఆడతారో చూద్దాం. 3, 2, 1 గో. అమ్మా ఏది గ్లాస్ వంచుతురా? జాతరలో జీన్స్ వేసుకున్న బుట్ట బొమ్మల, రాత్రిలో సబ్బు రాసుకున్న చందమామల, ఇస్తరిలో నంచుకున్న ఆవకాయ గుమ్మల, ఎడాపెడా ఎగాదిగా ఎవున్న వెంకమ్మల, రాబే చేద్దాం దండియా, ఊగిపోదాం ఇండియా, రాబే చేద్దాం దండియా. ఓకే వాళ్ళే అబ్బా. సో పాపం నిజంగానే చాలా కష్టపడి ఆడారు 8 మంది. కమాన్ గట్టిగా. సో గేమ్ ఎలాగో ఫినిష్ చేయలేదు, కానీ మీ 8 మంది చేసిన ప్రయత్నానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. సో వండర్ఫుల్, మీరు ప్రయత్నించారు, అదే గొప్ప. కాబట్టి మీ చేతుల మీదుగా 20,000 రూపాయలు ఆ కుటుంబానికి అందుతాయి. లక్ష్మీదేవి తలుపు తట్టింది. ఓ, 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 ఓ. 20,000 రూపాయలు ఇప్పుడు అందించడంతో మొత్తం వాళ్ళ కిరాణా షాప్ పెట్టుకోవడానికి 30,000 రూపాయల దాకా వాళ్ళకి అందాయి. సో ఏమిటో సాంగా పాడతారు వీళ్ళు. ఇందులో ఎవరెవరు సింగర్స్ ఉన్నారు మీరు చెప్తే? ఈవిడ, వీళ్ళల్లో ఈవిడ తప్ప మిగతా వాళ్ళందరి చేత పాడిస్తా. చుట్టూ బారికేడ్లు ఏంట్రా,
పాడమ్మా. అరే రెడీరా, పిండి వదిలిపోవాలి దెబ్బకి. పాడమ్మా. గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తుంది. మనసా 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 ఓ మనసా. సీడీ ఇరుక్కుంది అనుకున్నా నేను. వెరీ గుడ్, సూపర్, థ్యాంక్ యూ. చాలా బాగా పాడారు. యాస్టీజ్ వచ్చింది. అండ్ మన్మధుడు సినిమాలో ఇలాంటి పాట ఒకటి ఉండేది, అదే పాట. అబ్బా సేమ్ అలాగే వచ్చింది పాట. ఇంకోదయ్య ఆ పాటలో మీరు అన్నట్టు కరెక్టే. ఈరోజు ఇక్కడికి వచ్చిన ఈ కుటుంబం ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళకంటూ ఒక అవకాశం వస్తే మళ్ళీ ఇదివరకులాగా వాళ్ళు మళ్ళీ ఆనందంగా బతకడానికి ప్రయత్నిస్తాం అని అనుకున్నారు. సో లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమానికి వచ్చిన తర్వాత ఈరోజు మీలాంటి మంచి మనసున్న మంది చాలామంది ముందుకు రావడంతో వాళ్ళు అనుకుంటున్న కిరాణా షాపు కావాల్సిన సొమ్ములో 30,000 రూపాయలు అరేంజ్ అయ్యాయి. నిజంగా చిన్నపిల్లలు చెప్పినట్టు కష్టాలు ఉంటూ ఉంటాయి, బట్ కొన్నిసార్లు అవి నిజంగానే చాలా కష్టంగా అనిపిస్తాయి. దాటడం కూడా కష్టం అనిపిస్తుంది, వాటిని దాటి ముందుకు ఎలా వెళ్ళాలి అని అనిపిస్తుంది. మీరు కూడా నిస్సహాయత స్థితిలోనే ఉన్నారు. మీరు చెప్పండి, ఇంట్లో పని చేసేది మీరే, అండ్ అలాంటిది మీరు పనికి వెళ్ళలేని పరిస్థితి. ఇప్పుడు 2 కాళ్ళు కోల్పోవడంతో, అంటే ఇదివరకు పనిచేసే వ్యక్తి ఇప్పుడు 2 కాళ్ళు లేకపోవడంతో ఇంటి పట్టునే ఉండాల్సి వస్తుంది. కష్టాలు ఇంకా పెరుగుతూ వస్తూ ఉంటాయి పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు కానీ. అండ్ భార్య పిల్లల్ని దగ్గరుండి చూసుకోవాలన్న ఆశ అందరికీ ఉంటుంది. సో మీ మాటల్లో చెప్పండి సార్. ఎవరు లేరు సారు, నా భార్యకు నేను నా ఊపిరింటే చాలు అని ధైర్యం ఇచ్చేటోటి, కానీ ఎవరు ఆదుకోవటం లేదు. మాట్లాడానికి వస్తలేదు. నేను చాలా కష్టాలు పడ్డా. నా భార్యకి నాకు ఊపిరింటే చాలని చెప్పిన వాడిని, కానీ ఏడికైనా ఆడికి తిరిగేవాది చేసేవాది. నాకు ఇంకా సహకరిస్తుంది. నా పిల్లలకు నాకు చాలా బాధలు ఎదుర్కొంది, ఇంకా బాధలు కూడా ఎదుర్కొంటూనే ఉంది. నాకు ఊపిరింటే చాలు నీ ఎంకకుంటా అనే మాట అది. నేను తెచ్చేటోను గాను ఇచ్చేటోను కాదు, ఓ బుక్క పెట్టేటోను కూడా కాదు, కానీ నేను ఉంటాలని నీకు నీడ అనేది చెప్తా. అండ్ ఇప్పుడున్న ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఏదైతే ఇంటి పట్టునే ఉండి, ఎందుకంటే ఆవిడ పిల్లల్ని చూసుకోవాలి, తన భర్తని తానే చూసుకోవాలి, అండ్ అలాగే పని కోసం బయటికి వెళ్ళలేని పరిస్థితి కాబట్టి ఇంటి దగ్గరే ఒక కిరాణా షాప్ పెట్టుకోవాలి అని ఆవిడ అనుకున్నారు. ఇప్పుడు వచ్చే ఆదాయం కంటే ఇంకొంచెం ఎక్కువ వస్తుంది కాబట్టి. సో దానికోసం మీరు అందరూ ప్రయత్నించారు. ఇక మరో చివరి ప్రయత్నం చేస్తే వాళ్ళకి ఆ కిరాణా షాప్ సొంతం అవుతుంది. సో చివరి 3వ ప్రయత్నం చేయడానికి ఎవరు ముందుకు వస్తున్నారు? మీరు గ్యారంటీ పద్మావతి కాలేజ్ స్టూడెంట్స్ అయి ఉంటారు. మీరందరూ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారా? సెకండ్ ఇయర్ అయి ఉంటారు. అమ్మో కొట్టగోదా. ఫస్ట్ ఇయర్, మీరిద్దరు సెకండ్ ఇయర్. ఓకే, ఇప్పుడు మీ ముగ్గురు కలిసి చేసే ఈ 3వ ప్రయత్నం కనుక సక్సెస్ఫుల్ అయితే వాళ్ళ కిరాణా షాప్ పెట్టుకోవడానికి కావాల్సిన మిగిలిన 30,000 రూపాయలు మీ ముగ్గురు చేతుల మీదుగానే అందుతాయి. రైట్, లెట్స్ డూ ఇట్. ఓకే, సో చివరి ప్రయత్నం రెడీ. ఇక్కడ నుంచి మీరు ఒక టెడ్డీ బేరు బొమ్మని ఈ ట్రే మీద పెడతారు, మీరు ఇటు సైడ్ లాగుతారు, ఈ ఖాళీ బొచ్చులో వేస్తారు, అంతే. రెడీ, 3, 2, 1 గో. వచ్చింది కదా అవకాశం, ఓ మంచి మాట అనుకుందా, ఎందుకు ఆలస్యం, అందరినీ రమ్మందా. సంగీతంలో సాపసా రాకపోతే ఏం లోట, సంతోషంలో హైలేసా అంటే ఏదో పొరపాట. అటెన్షన్ ఎవ్రీబడీ, సరదాగా చేయండి, ABCD చాలండి,
కష్టంలో సాపసా రాకపోతే ఏం లోట సంతోషంలో 5 4 3 2 1 టైమ్ అప్. అసలు రూల్స్ నేను ఏదైతే చెప్పానో పాపం వీళ్ళిద్దరు బాగా పాటించారు. వాళ్ళిద్దరు చప్పలు కొట్టండి. ఎందుకైనా మంచిది మనకు వచ్చినట్టు మనం ఆడుకుందాం అని చెప్పి వీళ్ళిద్దరు ఆడుకున్నారు. చాలా వెరైటీగా ఆడారమ్మా అసలు మీ ఇద్దరు. కింద పండు కూడా తీసి బొచ్చులు వేసేసుకున్నారు. వెరీ గుడ్, సూపర్గా ఆడారు, వండర్ఫుల్. మీ ముగ్గురు ఇలా ముందుకు రావడం, వీళ్ళ కోసం ప్రయత్నించడం మాకు చాలా ఆనందం. సో కంగ్రాచులేషన్స్, మీ ప్రయత్నం సక్సెస్ఫుల్ అయింది. ఇప్పుడు మీ చేతుల మీదుగా ఆ కుటుంబానికి 30,000 రూపాయలు అందబోతుంది. లక్ష్మీదేవి తలుపు తట్టింది. ఓ, 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 ఓ. అండ్ మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తున్న అన్ని రోజులు ఇలాంటి ఎన్నో కుటుంబాల్లో మనం ఆ చిన్న చిరునవ్వు తీసుకురావచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ మీ ముగ్గురికి. మ్యూజిక్. మల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే సుబ్బుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే జాకిరేవు కట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే ముచ్చమున్న ముక్కు పొడక ముక్కు మీద పెట్టుకుంటే రోడ్డు కోళ్ళు గాజులేసి చేతులేమో కళ్ళు అంటే చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట సత్తుకుంటే సింగార కుంకుమెట్టి పెద్ద బొట్ట దిద్దుకుంటే అద్దవులు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే కుర్రాళ్ళ చూపులన్నీ వచ్చి నన్ను గుద్దుకుంటే సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్ మీ ముగ్గురికి. థ్యాంక్ యూ. సో మీలాగే బాగా చదువుకోవాలి అండ్ మీలాగే ఆడుతూ పాడుతూ సరదాగా ఉండాలని వాళ్ళ ఇంట్లో నా అమ్మాయి కోరిక కూడా. సో పాప నీ పేరేంటమ్మా? శిల్ప, శిల్ప. ఏం చదువుతున్నామా ఇప్పుడు? 5th క్లాస్. 5th క్లాస్ చదువుతున్నావు. ఇంట్లో పరిస్థితులు నీకు అర్థం అవుతాయి, రోజు చూస్తూ ఉంటావు ఏం జరుగుతుందో ఇంట్లో. సో నీకంటూ ఒక చెల్లి ఉంది, బట్ నాన్న పరిస్థితి అమ్మ పరిస్థితి కూడా నీకు బాగా తెలుసు. నీకేం అర్థం అవుతుంది? ఉన్న పరిస్థితులు బట్టి నీకేం అర్థం అవుతుంది? మా అమ్మ నాన్నల్ని మంచిగా చూసుకోవాలి. నేను మంచిగా చదువుకోవాలి, నేను జాబ్ చేసి వాళ్ళని పోషించాలి. 5వ క్లాస్ చదువుతున్న ఒక చిన్న పిల్లకి ఇంకా ప్రపంచం సరిగ్గా పరిచయమే లేదు ఆవిడకి. అండ్ ఆ పాప ఒక మంచి ఉద్దేశంతోనే పెరుగుతోంది ఇంత చిన్న వయసులోనే. చాలా మంచిదమ్మా. అండ్ నాన్నగారికి అలా జరిగినప్పుడు తను ఇంకా చిన్నపిల్ల. మీరు ఏ క్లాస్ చదువుతున్నారు? 1st క్లాస్. సో నీకు తెలియదు ఏం జరుగుతుందో. నీకు ఊహ వచ్చే టైంకి ఇంట్లో పరిస్థితులు ఇలా ఉన్నాయి. స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పటికే ఇంట్లో పనులు అమ్మ చూస్తూ ఉంటుంది. అమ్మ చేయకపోతే నేను చేస్తా ఇంట్లో. ఏం పనులు చేస్తుంటా ఇంట్లో? నేను పొద్దుగాల ఇల్లుకి బాసన తమ్మి స్కూల్కి వెళ్తా. భోజనం, మధ్యాహ్నం భోజనం స్కూల్లోనే తింటా. స్కూల్లో తింటావు. సాయంత్రం వచ్చిన తర్వాత ఇంట్లో తింటా. సో అమ్మ ఒకవేళ బయటికి వెళ్తే మరి నాన్నగారి పరిస్థితి ఎలాగా? నేనే చూసుకుంటాను. మా బిడ్డ కూడా నాకు సహకరిస్తుంది, నీళ్ళు ఇస్తుంది, అన్నం పెడుతుంది, మంచిగానే చూస్తుంది. ఇక నాకు ఇబ్బంది ఏం లేదు. పిల్లగా చిన్న పాపను చూసినట్టే చూస్తారు నా బిడ్డలు, నా భార్య. ఇప్పటి వరకు వాళ్ళకి కాకపోతే టైంకి ఏం పెట్టాలనో వాళ్ళు ఏం తింటారు మా తాన సోనత లేదు. వాళ్ళు అడిగిన ఇక మా తాన పెట్టడానికి కూడా సోనత లేదు. ఏదో ఇక తల్లి దెబ్బ కొట్టి ఇంట్లోకి తీసుకొని సంలాయించుకుంటుంది తప్ప ఏం లేదు. సో ఇప్పుడు చిన్నపిల్ల ఇద్దరు ఉన్నారు ఇంట్లో. మా బాధ కూడా అదే. ఇంట్లో ఇద్దరు చిన్నపిల్లలు, 5వ తరగతి చదువుతున్న పిల్ల, ఇప్పుడే చదువు మొదలెట్టింది ఈ పాప. సో మీరు ఒక్కళ్ళే చేసుకోలేరు అన్ని పనులు? చేసుకోలేను సార్. ఇప్పుడు ఆమె స్కూల్కి పోతే ఈమెను అంగడిబడిలో తోలి నేను ఏదో పనికి వెళ్ళిపోతా. ఇప్పుడు ఈమెను కూడా చదివించేంత సోనత లేదు. ఇప్పటి వరకు ఆమెకు బుక్స్లు కొనియలేదు. టీచర్ ఏమో మీ బుక్స్లు తీసుకో అంటే వాళ్ళు ఇచ్చిన కాడికి ఇచ్చారు. తీసుకోమంటే పైసలు లేవు, తర్వాత కొంత అనుకుంటే అట్లనే ఉండిపోయినాం సార్. ఇప్పటి వరకు బుక్స్లు ఇప్పిద్దామన్నా కానీ ₹1 లేదు. ఇప్పుడు ఎగ్జామ్ కూడా రాయలేదు. మొన్న
బుక్కులు లేక. నడుచుకుంటూ వెళ్తుంది, బూట్లు లేవని అందరూ ఎంతో ఆ పాపని ఎంతో ఎక్కిరించినట్టుగా, ఏంది నువ్వు ఇంత పరిస్థితుల్లో ఇట్లా ఉన్నావు అని అదోటి ఇదోటి పిల్లలను తిట్టినా కానీ అమ్మ ఇంత నన్ను ఏలను చేస్తారు పిల్లలందరూ. వాళ్ళు షాపుకు పోయి ఏదో తింటుంటే నేను వాళ్ళ ముఖం చూస్తానంటే వాళ్ళు కూడా చెప్తారు, ఆంటీ తినమంటే తినదు ఆంటీ, మా దగ్గర కూర్చోది, పక్కకు పోయి కూర్చుంటుంది అంటే. బట్టలు కానీ ఏదైనా మాకు ఎంతో ఇబ్బందిగా ఉన్నాం. 2 జాతాలు పోయినాకైతే బట్టలు లేక 2 జాతాలతోటి దసరా పండుగ కూడా అందరు బట్టలు వేసుకుంటుంటే బయటికి వెళ్ళి అమ్మ నేను కొత్త బట్టలు వేసుకుంటా అంటే మన దగ్గర లేవు బిడ్డ అంటే. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చినబోకుమా. ఓసారి గంజి పోసుకొని పాలు అంటది పాప, పాలు అంటే గంజి వేడి చేసి ఇవే పాలు బిడ్డని పోస్తే ఏడ్చుకుంటూ తాగుతుంది. ఏం తాగు బిడ్డ అంటే వద్దు నాకు చక్కెర లేదు, ఇది తీయగలేదు అని అంటది. పింఛన్ వస్తే మాత్రం ఈయనకే మందులకు ప్రైవేట్ మందులు ఓసారి చేయి పడిపోయినాక ఇప్పుడు ప్రైవేట్ మందులు రాసిర్రు. ఆ మందులతోటి కొంచెం లేస్తుంది, లేకపోతే మంచంలోనే బాత్రూమ్ పాయకనన్నీ అల్లనే పోయేవాడు. మీకు ఇక్కడి నుంచి కొన్ని కష్టాలన్నీ తీరాలని మేమంతా కోరుకుంటున్నామా. మీ సొంతంగా కిరాణా షాప్ పెట్టుకోవడానికి 60,000 రూపాయలు మీకు అందాయి. అండ్ అలాగే మీకు మా తరఫు నుంచి మరో చిన్న కానుక. రండమ్మా. ప్రమీల కిరాణా షాప్. సో ఇప్పుడు వీళ్ళకు ఒక కిరాణా షాప్ ఉంది. ఇప్పుడు వీళ్ళకంటూ ఈ కిరాణా షాప్ వల్ల వచ్చే ఆదాయంతో ఆ 2 ఆడపిల్లలు చదువుకోగలుగుతారు, 4 ఇంకొంచెం ఆనందంగా ఉండగలుగుతారు, కొన్ని కష్టాలైనా తీరుతాయి. దీనికి సహకరించింది మీరందరూ. సో వీళ్ళకి కూడా కిరాణా షాప్ వచ్చేసింది కాబట్టి ఇంత మంచి వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు ఆ మొదటి బోని కూడా ఈ షాప్ ఇక్కడే మొదలెడదామా? రెండే పల్లీలే, చింతపండే, కందిపప్పు, మినపప్పు. నా పేరు కెప్టెన్ పారిజాత్. ఈరోజు మీ ఎపిసోడ్ చూసిన తర్వాత అసలు యాక్చువల్గా నేను సాడ్లోనే ఉన్నాను. నా మదర్ అక్టోబర్ 30th రోజు చనిపోయింది సార్. నా మదర్ చనిపోయిన తర్వాత 21 సెప్టెంబర్ నా పెద్ద కూతురు, నాకు 3 కూతుళ్ళు, నా పెద్ద కూతురు కూడా చనిపోయింది. ఇది సాడ్ న్యూస్. ఇట్లాంటి ఫ్యామిలీస్ని మీరు తీసుకొచ్చి ఇంత హెల్ప్ చేస్తూ ఉంటే మిమ్మల్ని హ్యాండ్స్ అప్. దేవుడు ఎక్కడో లేడు, అందరూ మనలోనే ఉన్నారు. యాక్చువల్గా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ మీరు కండక్ట్ చేసి ఈ పేదవాళ్ళకి ఇప్పుడు కిరాణం షాపు పెట్టుకునేంత వాళ్ళకి కల్పించారు అంటే హ్యాండ్స్ అప్ సార్. కానీ ఇట్లాంటి మీరు ఈ సహాయాన్ని అందించినందుకు ఫస్ట్ బోనీగా నేను మా అమ్మాయి తరఫు నుంచి, అమ్మాయి పేరు ఏ కల్పన, అవధూత కల్పన, ఆ అమ్మాయి పేరు నుంచి 5,000 నేను మా చేతుల మీదుగా చక్కెర. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఇద్దరు 500 పెట్టి కొన్నారు కాబట్టి ఈ చింతపొడిలాగే ఎప్పుడు అతుక్కుని ఉండాలని కోరుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ.
మొదటి 5-10 నిమిషాల్లోనే ఈ కిరాణా షాప్కి 10,300 రూపాయలు అందాయి. సో పేరున ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఈ 10,000 వాళ్ళకి అంటే సంవత్సరానికి కలిపి వచ్చేది 10 నిమిషాల్లో మీరందరూ ఒక చేయడంతో వాళ్ళకి అందుతున్నాయి. దీంతో ఆ పిల్లలు చెప్పులు కాదు స్కూల్కి షూ వేసుకునే వెళ్తుంది ఆ అమ్మాయి. 3 పూట్ల 4 అన్నం తినగలుగుతారు. సో మీరు చేసిన ఈ గొప్ప సహాయానికి థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మీదేవి తలుపు తట్టింది. సో ఇలాగే ఈ కుటుంబంలో ఒక చిన్న చిరునవ్వు తీసుకురావడానికి మనందరం కలిసి చేసాం ప్రయత్నం. అండ్ ఆ ప్రయత్నంలో వాళ్ళకంటూ సొంతంగా ఒక కిరాణా షాప్ వచ్చింది. ఇప్పుడున్న కష్టాల్లో కొన్ని కష్టాలైనా తీరి 2 పిల్లలకి చదువుకి మీ ఇంట్లో అన్ని అవసరాలు తీరేలా ఆ కిరాణా షాప్ నడవాలని మేము అంతా కోరుకుంటున్నాము. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తారా ఒకసారి? ఇలా మమ్మల్ని ఈ ప్రోగ్రాంకు ఒకటే రోజు ఫోన్ చేసినాం. మళ్ళీ తెల్లారి ప్రోగ్రాం అడ్రస్ చెప్పినందుకు కూడా ఆయన కూడా వందనాలని కూడా చెప్తున్నాం. థ్యాంక్స్ అని చెప్తున్నాం. ఇలాగే మరో కుటుంబంలో ఒక చిన్న చిరునవ్వు తీసుకురావడానికి మనందరం కలిసి మరో ప్రయత్నం చేద్దాం. మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ.